తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించారు పండితులు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంత్రి వివేక్ను పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల వెంకన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందాలని శ్రీవారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టించి 12 ఏళ్ల తెలంగాణ ప్రజల కలలను నెరవేరుస్తామన్నారు. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు మంత్రి వివేక్. మరోవైపు తిరుమలలో మంత్రి వివేక్ను కలిసి అభినందనలు తెలిపారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి దంపతులు. మైన్స్ మంత్రి పదవి తీసుకున్న తర్వాత తిరుమల రావడం జరిగింది. ఫ్యామిలీతోని వెంకటేశ్వర స్వామి దీవెనార్థులు తీసుకున్న తర్వాత ఇదే మొక్కడం జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా కావాలి, గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తే 12 సంవత్సరాల కళ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఉండినో అది పూర్తిగా అవుతుంది. దాంతోపాటు రైతు భరోసా 200 యూనిట్స్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, సన్న బియ్యం ప్రత్యేకంగా ప్రజలకు మంచి భోజనం చేసుకోవడానికి సన్న బియ్యం ఏదైతే 6 కిలోలు ఇస్తున్నారో ఒక్కొక్క ఫ్యామిలీకి, అది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే అందరూ కూడా 2 రాష్ట్రాలలో మంచిగా గవర్నెన్స్ ఉండి ప్రజలకు మేలు కావాలని చెప్పి